అనేది మనకు శారీరకంగా బయటికి కనిపించే బరువు కానీ లేకపోతే బయటికి కనపడే విధానం కానీ ఇమ్యూనిటీని మనకు అది ఇండికేట్ చేయదు. బేసిక్గా సేమ్ బరువు ఉన్న సేమ్ ఏజ్ వయసు పిల్లలు ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ తీసుకుంటే వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది వేరువేరుగా ఉంటుంది. ఒకరిలో కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకొకరిలో తక్కువ ఉంటుంది. బేసికల్లీ ఈ ఇమ్యూనిటీ అనేది మల్టిపుల్ థింగ్స్ అంటే చాలా విషయాలు ఈ రోగనిరోధక శక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకటి వాళ్ళ జెనెటిక్ మేకప్ అంటే వంశపారంపర్యంగా కొన్ని ఇమ్యూనిటీ ఇష్యూస్ కానీ ఇమ్యూనో డెఫిషియన్సీ ఇష్యూస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు. 2 వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు. సో ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తికి కావలసిన ఆహార పదార్థాలు కనుక పూర్తిగా వాళ్ళు తీసుకున్నట్టయితే, ఎవరైతే కొంచెం చిరుతిండ్లు కానీ లేదంటే జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళల్లో తగినంత పోషక విలువలు కలిగిన ఆహారం లేనందువలన అంటే విటమిన్స్ మినరల్స్ అందనందువలన వాళ్ళ ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే అందరిలోనూ ఇమ్యూనిటీ ఒకేలాగా ఉండదు. సో వాళ్ళ జన్యుపరమైన వంశపారంపర్యంగా వచ్చే ఒక శక్తి కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకునే ఆహారం కావచ్చు, అండ్ ఇంకా ముఖ్యంగా వాళ్ళ యాక్టివిటీని బట్టి అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ శాతము కూర్చొని ఉండే పనులు చేస్తున్నారా, లేదంటే గేమ్స్ లైక్ కూర్చొని ఆడే వీడియో గేమ్స్ కానీ ఇవి ఎక్కువగా చేస్తున్నారా, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే బయట ఆడుకునే ఆటలు, సన్ ఎక్స్పోజర్ ఎంత మట్టుకు ఉంది, ఇవన్నీ కూడా ఒక చైల్డ్ ఇమ్యూనిటీ అంటే పిల్లల ఇమ్యూనిటీని ఇవన్నీ కూడా నిర్ధారిస్తాయి. అది కేవలం బరువుతోనో లేకపోతే బయటికి మనకు కనిపించే ఒక శరీర ఆకృతిలోనో ఇమ్యూనిటీ అనేది ఉండదు. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లోనూ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, బరువు తక్కువ ఉన్న వాళ్ళలోనూ ఇమ్యూనిటీ చక్కగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వాటికి ఈ ఇమ్యూనిటీ పవర్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట.